Hello guys, next problem 21. 4 marks question is prove that sin square alpha minus pi by 4 plus sin square alpha plus pi by 12 minus sin square alpha minus pi by 12 is equal to 1 by 2 అయితే ఉందన్నమాట. మనం ఏం చేయాలి, ప్రూవ్ దట్ చేయాలి. సో దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏందో ఉందని అయితే అస్సలు భయపడద్దు, చాలా ఈజీనే. ఓకేనా. సో ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు మనకు ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేస్తాం. ముందుగా ఎల్హెచ్ఎస్లో మనం ఏమైనా చేయొచ్చు అనేది చూడండి. మనం ఏం చేయగలము ఏమి అని చూడండి. ఒకసారి ఏమైనా చేంజ్ చేయగలమా? ఇక్కడ ఆల్ఫా మైనస్ 5/4 ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 5/12 అయితే ఉంది, మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 5/12 అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఏ విధంగా చేయొచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఫార్ములా అయితే వస్తుంది అనమాట. చూసినట్టయితే చూడండి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అయితే ఫార్ములా అయితే వాడచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఇవి రెండింటికి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా అయితే వాడచ్చు. ఇంకా అంతకుమించి ఇంకేం చేయలేము ఇక్కడ. చూడొచ్చు మీరు ఒకసారి. ఏం చేయగలరు చెప్పండి? ఏమన్నా చేంజ్ చేయగలరా ఇక్కడ? ఓకేనా. ఏం చేయలేరు అనమాట. ఇక్కడ మనకు డిగ్రీస్లో చేంజ్ చేసుకుందాం అనుకున్నా ఇక్కడ చూసినట్టయితే ఆల్ఫా అనేది ఉందన్నమాట. మనకు ఉత్త 5/4 అని ఉంటే మనకు డిగ్రీస్లో అయితే చేంజ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఆల్ఫా మైనస్ 5/4 అని ఇంకా ఏం చేయగలరు ఇక్కడ కూడా. అర్థమైంది. కాబట్టి మనకు ఫార్ములాకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఫార్ములా సైన్ స్క్వేర్ ఏమై సైన్ స్క్వేర్ బి అయితే ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. ఇకపోతే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ తీసేసి హోల్ స్క్వేర్గా రాసుకుందాం. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. అప్పుడు మనకు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అయితే అప్లై చెప్తాం. ఓకే. సో అప్లై అయితే చేసేద్దాం. ఇక్కడ చూద్దాం ఆ తర్వాత ఏమొస్తుంది ఏమని సాల్వ్ చేసుకుంటే చూద్దాం. మనకు టార్గెట్ ఏంటంటే 1/2 అనేది రావాలన్నమాట. చేస్తే చూద్దాం. ఆన్సర్ టేకింగ్ ఎల్హెచ్ఎస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా చెప్పాను కదా. ఇక్కడ నేను సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా అయితే అప్లై చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అయితే అప్లై చేస్తాను. తెలుసు కదా ఫార్ములా ఏంటి మనకు? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అనమాట. ఇంకా అప్లై చేస్తాను, మీకు తెలుసు. ఇదంతా ఏ చూడండి, ఇక్కడ ఇదంతా బి. ఓకే. దీనికి చూసినట్టయితే ఇదంతా ఏ, ఇదంతా బి, 5/4 అనేది. ఓకే. ఇంకా అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత నాకు ఈ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో సైన్ ఆల్ఫా కాజ్ 5/4 మైనస్ కాజ్ ఆల్ఫా సైన్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ పెట్టాను, మీరు కన్ఫ్యూజ్ పడతారేమో అని. ఓకే. సో బ్రాకెట్ పెట్టేసి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 5/12 ప్లస్ ఆల్ఫా మైనస్ 5/12 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 5/12 మైనస్ ఆల్ఫా ప్లస్ 5/12 అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తానే మీరు కనుక్కోవచ్చు. ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ 5/12 ఉంది, ఇక్కడ మైనస్ 5/12 ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్. ఇంకా 5/12 ప్లస్ 5/12 అంటే ఏంటవుతుంది? 2π/12 అయితే అయిపోతుంది. మీరు ఎల్సిఎం తీసినా ఎలా ఎల్సిఎం అనేది తీస్తా అనుకోండి. లేకుంటే 5/12 ప్లస్ 5/12 అంటే 2π/12 అయితే అయిపోతుంది. ఓకేనా. సో 2 అనేది 2 6 12 అయితే అయిపోతుంది. ఓకేనా. సో 5/6 అనేది వస్తుంది. 5/6 అంటే ఎంత మనకు చెప్పాలి? 5/6 అంటే 30 డిగ్రీస్ అనమాట. 5/6 అంటే 30 డిగ్రీస్ అనమాట. అంటే సైన్ 30 డిగ్రీస్ అనమాట ఇక్కడ వచ్చేది. ఇక్కడ మనకు సైన్ 2 ఆల్ఫా వస్తుంది. ఇకపోతే ఇక్కడ మనకు తెలుసు 5/4 అంటే ఎంత మనకు? 45 డిగ్రీస్. కాస్ 45 డిగ్రీస్ ఎంత చెప్పండి? కాస్ 45 డిగ్రీస్ 1/√2 అనమాట. ఓకే. ఇక్కడ సైన్ 5/4 ఉంది, ఇక్కడ అంతే. సైన్ 45 డిగ్రీస్ ఎంత? 1/√2. ఇంకా వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసేద్దాం చూడండి అన్ని. సో సైన్ ఆల్ఫా అలాగే ఉంటుంది. కాజ్ 5/4 అంటే 1/√2 మైనస్ కాజ్ ఆల్ఫా అలాగే ఉంటుంది. నెక్స్ట్ సైన్ 5/4 అంటే 1/√2 అయితే అయిపోతుంది. ఇంకా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇంక ఇదంతా చేసినట్టయితే సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 2π/12 అంటే చెప్పాను కదా, 2 అని 2 6 12, 5/6 అంటే 30 డిగ్రీస్ అయితే అయిపోతుంది. సైన్ 30 డిగ్రీస్ వాల్యూ అయితే వేయాల్సి ఉంటుంది. వేద్దాము. ఓకేనా. ఇక్కడ మనకి ఇంటూ చేసేద్దాం. సైన్ ఆల్ఫా /√2 అయిపోతుంది. సైన్ ఆల్ఫా /√2 మైనస్ కాజ్ ఆల్ఫా /√2 అయితే అయిపోయింది. హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ 2 ఆల్ఫా సైన్ 5/6. సైన్ 5/6 అంటే ఎంత మనకు? 1/2 అనమాట. ఓకే. సో 1/2 అయితే అయిపోయింది. పెట్టేస్తాను చూడండి, 1/2 సైన్ 2 ఆల్ఫా అయితే అయిపోయింది అనమాట. ఇకపోతే ఇక్కడ
ఇక్కడ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు √2 అనే ఎల్సిఎం తీయచ్చా? సో √2 అనే ఎల్సిఎం తీస్తే సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా అయితే వచ్చేస్తుంది పైన. స్క్వేర్ ఉంది కాబట్టి పైన కింద అయితే అప్లై చేయాలి. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కింద చూసినట్టయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ పైన a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినట్టయితే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అయితే అయిపోయింది. డివైడెడ్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 అయితే వచ్చేస్తుంది ఇక్కడ. ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా అలాగే ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 అనమాట. తెలుసు కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1. సో 1 మైనస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా డివైడెడ్ బై 2 ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టోటల్గా ఈ విధంగా ఉంది కాబట్టి ముందుగా ఇక్కడ 2 అనేది స్ప్లిట్ చేసేసేయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి స్ప్లిట్ చేసేయండి. 1కి స్ప్లిట్ చేయండి, దీనికి స్ప్లిట్ చేయండి. ఓకేనా. ఇక్కడ మనకు ఫార్ములా వస్తుంది కదా, 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే ఏంటి మనకు తెలుసు కదా. 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే ఏంటి మనకు ఫార్ములా సైన్ 2 తీటా. మీకు ఏలలో చెప్పాను కదా, సో అంతే. చూడండి ఇక్కడ మనకు ఏమవుతుంది, సైన్ 2 ఆల్ఫా అయితే అయిపోతుంది. ఓకే, చూడండి 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా డివైడెడ్ బై 2 అయితే అయిపోయింది. ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 అనేది స్ప్లిట్ చేస్తాను, దీనికి స్ప్లిట్ చేస్తాను, దీనికి స్ప్లిట్ చేస్తాను, మైనస్ ఉంది కాబట్టి. అప్పుడు ఏ విధంగా అవుతుంది 1/2. ఓకేనా. సో మైనస్ 1/2 సైన్ 2 ఆల్ఫా ప్లస్ ఇక్కడ మనకు 1/2 సైన్ 2 ఆల్ఫా అయితే ఉంది. ఇక్కడ మనకు ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా, ఇక్కడ మైనస్ 1/2 సైన్ 2 ఆల్ఫా క్యాన్సిల్, మిగిలిండేది 1/2. ఓకేనా. సో 1/2 అదేనా ఆర్హెచ్ఎస్ సింపుల్గా వచ్చేసింది. ఓకేనా, సింపుల్గా వచ్చేసింది. లేదు ఇలా నాకు లేదన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసినట్టయితే ఏం చేస్తారు చెప్పండి. ఇలా లేదు అనుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా రాసుకోండి, సైన్ 2 ఆల్ఫా డివైడెడ్ బై 2గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు డివైడెడ్ బై 2 ఉంది, ఇక్కడ డివైడెడ్ బైలో ఉంది. సో టోటల్గా 1/2 అనేది కామన్ తీయచ్చు. ఓకేనా. చూడండి, ఇక్కడ 1/2 అనేది కామన్ తీసినట్టయితే 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా అయితే అయిపోతుంది. 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా అయితే అయిపోయింది అనమాట. ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తాను. మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా క్యాన్సిల్, మిగిలిండేది 1 ఇంటూ 1/2 అంటే 1/2. ఈ విధంగా ఆర్హెచ్ఎస్ అనేది వచ్చేసింది. చేసేవాళ్ళు మనకు స్పీడ్గా వస్తుంది అనుకునేవాళ్ళు ఈ విధంగా చేస్తారనమాట. చూస్తానే క్యాన్సిల్ చేసేసి వెంటనే చేసేస్తారు. అర్థమైంది, స్ప్లిట్ చేసి. లేదు రాదు అన్న వాళ్ళు ఈ విధంగా నిదానంగా ఒక్కొక్క స్టెప్ అయితే చేసుకుంటూ పోతారు. ఓకేనా. మీరు ఎప్పుడైనా స్పీడ్గా నేర్చుకోండి మ్యాథ్స్ అనేది. ఓకే, బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. అర్థమైంది. ఈ విధంగా మనకు LHS ఈక్వల్ టు RHS అయిపోయింది. ఇంకా సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ π/4 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ π/12 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ π/12 ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే అయిపోయింది దీని వాల్యూ. అంతే.